ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. 10వ రాశి మకర రాశి. ఈ రాశిలో ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు ఉంటాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ద్వితీయంలోనే శని ఉన్నారు, అంటే కుటుంబ స్థానంలో శని ఉన్నారు. ఈ రాశి వారికి శని అధిపతి కనుక శని వల్ల వచ్చే నష్టాలు ఏమీ ఉండవు. ఆరోగ్యానికి సంబంధించి వీరికి బాగానే ఉంటుంది. అయితే మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మకర రాశి మోకాళ్ళని సూచిస్తుంది కనుక మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు దానికి సంబంధించిన ఆహారానికి సంబంధించిన అలవాట్లు జాగ్రత్తగా పాటించాలి. మిగతా విషయాల్లో అందరికీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబం ఆనందంగా ఉంటుంది. కొంచెం కుటుంబంలో వారికి బద్ధకం ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ బద్ధకాన్ని అధిగమించి కష్టపడాలి. శనికి కష్టపడేవారంటే చాలా ఇష్టం. అందువల్ల కష్టించే వాళ్ళని శని ఇబ్బంది పెట్టరు. అందువల్ల కష్టపడి పని చేస్తే శని భగవాన్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో అందరూ పరస్పరం సహకారం చేసుకుని ఒకరికొకరు మాట సహకారం చేసుకుని ఆనందంగా ఉండవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. వ్యాపారం విషయంలో వీరు ఇనుము, ఆయిల్ వీటికి సంబంధించిన వ్యాపారాలు వారికి చాలా బాగుంటుంది. నువ్వులు, నూనెలు, ఇనుము సంబంధించిన వ్యాపారాలు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. విద్యార్థులకి మంచి కాలం అనే చెప్పవచ్చు. ఎందుకంటే విద్యార్థులు కష్టపడి చదువుతారు కనుక కష్టపడి చదివితే ఫలితాలు చాలా బాగా వస్తాయి. ధనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సేవకుల వల్ల ఈ రాశి వారికి ఇబ్బందులు ఉండవు. సేవకుల్ని జాగ్రత్తగా చూసి వారికి తగిన వేతనాలు ఇస్తే సేవకుల వల్ల శని ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి తప్పించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అటెండ్ అయ్యే వాళ్ళకి ఉన్నతమైన సీట్లు దొరికే అవకాశం ఉన్నది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాగ్రత్తగా రాసి మంచి సీట్లు సంపాదించే అవకాశం ఈ రాశిలో వారికి ఉన్నది కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ధైర్యంగా పరీక్షలు రాయవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. ప్రయాణాలు ఈ రాశిలో వారికి అంతా మంచివి కావు. అనవసరం ఖర్చులు జరిగే అవకాశం ఉన్నది. అందువల్ల ఖర్చులు పెట్టేటప్పుడు దేనికి పెడుతున్నాము, అవసరమా ఖర్చా అనవసరం ఖర్చా అనేది ఆలోచించి ఈ రాశి వారు ఖర్చు చేయవలసిన అవసరం చాలా ఉన్నది. వ్యాపారంలో చాలా గట్టి పోటీ ఈ రాశి వారు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అవసరమైన పెట్టుబడి, అనవసరమైన పెట్టుబడి చూసి మార్కెట్లో ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందో ఆలోచించి దాని మీద పెట్టుబడి పెట్టవలసిన అవసరం చాలా ఉంది. ఎందువలనంటే శని భగవాను మూలంగా ఏ పనైనా ఆలస్యంగా జరుగుతుంది. అందువల్ల వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా తగిన లాభాలు ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉండవు. అది టైం పడుతుంది కనుక పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి పనిచేయాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉన్నది. స్పెక్యులేషన్ సంబంధించి ఈ రాశి వారికి చాలా మంచిది. స్పెక్యులేషన్లో ఈ రాశి వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం చాలా ఉన్నది. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి ఈ రాశిలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే బద్ధకం, అలసట ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. అలసట నుంచి జాగ్రత్తగా బయటపడే ఆలోచనలు చేసుకోవాలి. బద్ధకాన్ని వదిలించుకొని చకచక పనులు చేయడం నేర్చుకోవాల్సి వస్తుంది.
వ్యయభారంపై రవి దృష్టి ఉంది, వ్యయభావం మీద. అందువల్ల రవి వల్ల వ్యయం జరగకుండా చూసుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో వ్యయం అంటే ప్రభుత్వాధికారులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అట్లాంటివి ఉంటే అవి ఆలోచించి చెయ్యాలి. వ్యయం మీద ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. వీళ్ళకి రావాల్సిన సొమ్ములు పెండింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి ఈ నెలలో వీళ్ళకి అందే అవకాశాలు ఉన్నాయి. అందువలన రావాల్సిన సొమ్ముల మీద దృష్టి పెట్టి ఎక్కడి నుంచి ఎంత అమౌంట్ రావాల్సిందో అది జాగ్రత్తగా వసూలు చేసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంది. తగిన వర్షాలు కురిసే అవకాశం ఇప్పుడు ఉన్నది కనుక వ్యవసాయానికి సంబంధించిన పనులు వీరు ఇమీడియట్గా చేపట్టి వ్యవసాయంలో అభివృద్ధిని పొందే అవకాశాలు ఈ రాశిలో ఉన్నాయి. అయితే శనీశ్వరుడు దృష్టి ఉన్నది కనుక వీరు బద్ధకాన్ని వదలగొట్టుకుని అలసటగా కష్టపడి పనిచేస్తే వీరికి మంచి అభివృద్ధి ఈ నెలలో ఉన్నది. శని స్తోత్ర పఠనం చేయడం, నవగ్రహ ఆరాధన, నవగ్రహ జపం, శివాభిషేకం ఈ రాశి వారికి చాలా మంచిని చేస్తాయి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer aina, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. 11వ రాశి కుంభరాశి. ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభంలోనే శని స్థితి పొంది ఉన్నాడు అంటే లగ్నంలోనే శని ఉన్నాడు అంటే కొద్దిగా చికాకులు పెట్టే సమయమే. ఈ రాశి వారికి ఈ నెల సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలతో కూడిన అవసరం ఉంది. ఎందుకంటే శని భగవాన్ లగ్నంలోనే ఉన్నారు కనుక అనారోగ్యం చేసిందంటే దాన్ని కోలుకోవడానికి చాలా టైం పడుతుంది, ఆలస్యం జరుగుతుంది. కనుక జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యం పాడవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. కుటుంబం విషయంలో జాగ్రత్తలు అవసరం. ద్వితీయంలో రాహు స్థితి పొంది ఉన్నాడు. ద్వితీయం కుటుంబాన్ని, ధనాన్ని, ఆలోచనల్ని అన్నిటినీ సూచిస్తుంది. అందువల్ల రాహు ఉంటే మాట తోలడం ఎక్కువ జరుగుతుంది. అందువల్ల ఈ రాశివారు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పొగరుగా మాట్లాడకుండా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. ఎందుకంటే ద్వితీయంలో రాహు మాట తూలేమంటే మనకు సంబంధ బాంధవ్యాలు ఎవరితో అయినా తెగిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరితోటి తగిన విధంగా మాట్లాడడం, సంయమనపరచడం, కుటుంబ సభ్యుల మాటలు వినడం, వారి ఆలోచనలు అర్థం చేసుకోవాల్సిన అవసరం పరస్పరం ఈ రాశి వారికి ఉన్నది. విద్యకు సంబంధించి ఇబ్బందులు లేవు. విద్యార్థులు కష్టపడాలి, కష్టపడిందే ఫలితం అనేది రాదు కనుక కష్టపడాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉన్నది. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తూ ఉంటుంది కనుక ఏలినాటి శని ప్రభావం ఈ రాశి వారి మీద తప్పకుండా ఉంటుంది. అయితే శని భగవానుడు కష్టపడే వారికి ఏమీ అపకారం చెయ్యడు. వృత్తి సేవక వర్గాల వారిని జాగ్రత్తగా చూడాలి. వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దగ్గర పనిచేసే సేవకులకి తగినంత వేతనాలు ఇచ్చి వాళ్ళని గౌరవంగా చూసినప్పుడు వీరికి ఇబ్బంది అనేది జరగదు. పెళ్లి కుదిరే అవకాశాలు ఈ రాశిలో వారికి ఉన్నాయి. ఆ పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశాలు ఈ రాశిలో చాలా ఉన్నాయి. వాహనాలతో ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నది. ఎందువలనంటే శని లగ్నంలో ఉన్నారు కనుక వాహనాలు జాగ్రత్తగా నడపడం, బైకులు, కార్ల మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాన్ని జాగ్రత్తగా నడపాల్సిన అవసరం చాలా ఉన్నది. భార్య ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం
ముందు జాగ్రత్త తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. విద్యార్థులకి సామాన్యంగా ఉంటుంది. ఫ్రెండ్స్కి హెల్త్ ఇష్యూస్ జరిగే అవకాశం ఉన్నది. 11వ ఇల్లు ఫ్రెండ్స్ని సూచిస్తుంది కనుక ఫ్రెండ్స్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్త పడాలి. ప్రయాణాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనపడుతున్నాయి ఈ నెలలో. అందువల్ల ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయవలసిన అవసరం చాలా ఉంది. ప్రయాణాలు అనుకూలమే కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంటుంది. మొండి బకాయిలు ఉన్నాయంటే అవి వసూలయ్యే అవకాశం ఈ రాశిలో వారికి చాలా ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఆ మొండి బకాయిల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవివాహితులకి పెళ్లి కుదిరే అవకాశం ఈ రాశిలో వారికి ఉన్నది. అందువల్ల వీరు జాగ్రత్తగా సంబంధాలు చూసుకుని తగు సమయంగా మాట్లాడుకుని సంబంధాలు సెటిల్ చేసుకుంటే అవివాహితులకి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. పెళ్ళి ఇప్పుడు ఎట్లాగూ ఉండదు మోఢాలు వెళ్ళే వరకు. అందువల్ల పెళ్లి కుదిరే అవకాశాలు ఈ రాశిలో వాళ్ళకి చాలా ఉన్నాయి. సేవక వర్గం వారిని మాత్రం జాగ్రత్తగా చూడాలి. ముసలి వాళ్ళని వికలాంగులని జాగ్రత్తగా చూడాలి. ముసలి వాళ్ళకి సేవ చేస్తే శని భగవానుడు చాలా సంతోషిస్తాడు. అలాగే వికలాంగులకి ముసలి వాళ్ళకి తగు దాన ధర్మాలు చేయడము, నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలని ఆవుకు తినిపించడం లేదా నువ్వులకు సంబంధించి దానాలు ఇవ్వడం, ఏదైనా ఆలయంలో దీపానికి నూనె ఇవ్వడం, ఇట్లాంటివి శని నుండి మనం తప్పించుకోవడానికి మార్గాలు. శని స్తోత్రం చేయడము, నవగ్రహ స్తోత్ర పఠనము, నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకి ప్రదక్షిణాలు, శివాభిషేకం, శనివారం శివాభిషేకం, శనివారం హనుమాన్ చాలీస 11 సార్లు చదవడం, ఇవి చాలా అవసరం ఈ రాశి వారికి. పెద్దలను, వృద్ధులను, తల్లిదండ్రులను గౌరవించడం శనికి చాలా ఇష్టం. అందువల్ల ఇవి చేసి శని భగవానుడి కృపకి పొందగలుగుతారు అందరూ.